సువర్ణ పథకాల వేదిక. నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా నిర్వహించిన ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసిన ప్రతి అభ్యర్థి ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుంటారు. కానీ ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు తప్పనిసరిగా మీరు మీ ఆధార్ నంబర్ను పోర్టల్లో వెరిఫై చేయాలి. మీ ఆధార్కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ను సెలెక్ట్ చేయాలి. అంటే మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్తో సీడ్ అయ్యుందో అదే అకౌంట్కి మీ రీఫండ్ అమౌంట్ జమ అవుతుంది. రీఫండ్ ఎంత వస్తుంది? పరీక్ష రాసిన అభ్యర్థులకు మాత్రమే ఫీజు రీఫండ్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ. 250, జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ. 400 వరకు. కాబట్టి మీరు ఎగ్జామ్కు హాజరైతే మాత్రమే ఈ రీఫండ్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. మొదటిగా ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఐడి లేదా ఆధార్ నంబర్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి. లాగిన్ అయిన తర్వాత అప్డేట్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. అన్నీ సరిగ్గా ఉంటే ఇలా మెసేజ్ వస్తుంది: యోర్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. అంటే మీ పని పూర్తయింది. ముఖ్య గమనికలు: మీకు స్వంత బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీ తల్లిదండ్రులు లేదా బ్రదర్ సిస్టర్ ఆధార్ లింక్ అయిన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వవచ్చు. ఒకవేళ లాగిన్ చేసిన వెంటనే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇప్పటికే కనిపిస్తే మళ్లీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి తేదీ మార్చి 9. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే లాగిన్ అయి చెక్ చేసుకోండి. ఒక ముఖ్యమైన సూచన: మీకు మెసేజ్ వచ్చిందా లేదా అన్నది పక్కన పెట్టండి. ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసిన ప్రతి ఒక్కరూ ఒకసారి లాగిన్ అయి స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. చివరిగా, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లు, ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మరియు ముఖ్యమైన సమాచారం కోసం మన యోజనా వేదిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. Yojana Vedika, empowering every Indian citizen with access to essential government schemes, from financial aid to housing and education.